హలో అండి, అందరికీ నమస్తే. నేను గీత. ఈ రోజు నుండి మన ఛానల్లో మీకు ఇలా కనిపిస్తూ వీడియోలు చేస్తాను. దానివల్ల మనకి యూట్యూబ్ నుంచి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని చెప్పి ఇలా కనిపిస్తూ చేయాలనుకుంటున్నాను. ఈరోజు హోతా పద్మినీదేవి గారు రచించిన గడప అనే నవలతో ఈ ఛానల్ని ఇలా స్టార్ట్ చేస్తున్నాను. హోతా పద్మినీదేవి గారు రచించిన గడప. ఆ వీధికంతటికీ అందాన్నిస్తున్న ఆ మేడ తాజ్మహల్లోని ఒక భాగాన్ని పెగిలించి తెచ్చి అక్కడ పెట్టినట్లుగా ఉంది. పోర్టికోలో ఉన్న లాన్సర్ కారు, అది దాటి లోపలికి వెళ్తే ఆ ఇంట్లోని ఖరీదైన ఫర్నిచర్, ఆ ఇంటి యజమాని పరిస్థితుల్ని చాటి చెబుతున్నట్లున్నాయి. హాలు మధ్య ఉన్న సోఫాలో కూర్చుని ఉన్న త్రిపురాంబలో ఐశ్వర్యం తెచ్చిన హుందాతనం కంటే అతిశయమే ఎక్కువగా ప్రస్ఫుటమవుతోంది. ఆవిడ కట్టుకున్న జరీ చీర, చెవులకి ఉన్న వజ్రాల దుద్దులు, మెడలోనూ చేతులకి ఉన్న బంగారు ఆభరణాలు ఆవిడలోని ఆడంబర ప్రియత్వానికి అద్దం పడుతున్నాయి. ఆవిడ నిశితంగా చేతిలోని ఫోటోని పరిశీలిస్తోంది. ఆవిడకి ఎదురుగా కూర్చున్న పేరిశాస్త్రి చెబుతున్నాడు. ఈ అమ్మాయి పేరు మధునిక, ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్. తండ్రి సెంట్రల్ గవర్నమెంట్లో ఇంజనీరు. వంశ గౌరవం మర్యాదలలో మీకు ఏమాత్రమూ తీసిపోరు. 9 సంతానంలో పెద్దపిల్ల ఈమె. త్రిపురాంబ ఆ ఫోటోని నిరాసక్తతతో చూసి టీపాయ్ మీద పెట్టింది. ఆవిడ ముఖంలో కదలాడుతున్న భావాలను చదివిన పేరిశాస్త్రి చేతి సంచిలోంచి మరో ఫోటోని తీసి ఆవిడ ముందు పెట్టాడు. ఈ అమ్మాయి పేరు అభినందన. తండ్రి చార్టెడ్ అకౌంటెంట్. వారి ఇల్లు ఇంద్రభవనంలా ఉంటుంది. వారికి ఎంతమంది పిల్లలో చెప్పండి శాస్త్రి గారు? అసహనంగా అడ్డుపడి అడిగింది. ఎందరోనా? ఒక్కగానొక్క కూతురు, 50 లక్షలు విలువ చేసే ఆస్తి. కానీ అమ్మాయి ఓ మోస్తరుగా ఉంటుంది. పెళ్లికి అందం ఒక్కటే అర్హత కాదు శాస్త్రి గారు. కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జి ఉండాలన్నారు. మా పెద్దబ్బాయి శ్రీధర్కి మీరు సులక్షణమైన సంబంధం చెప్పారు. చేశాము. గొప్ప చెప్పుకోవడం కాదు కానీ మా వియ్యాల వారు పెళ్ళై 3 ఏళ్లైనా ఇవాల్టి వరకు మాకు మర్యాదలు జరుపుతూనే ఉన్నారు. ఇప్పుడు రవికి ఏమాత్రం తక్కువ సంబంధం చేసినా వాడు చిన్నబవ్వడం మాట అటుంచి తోడికోడళ్లలో ఒకరికి మరొకరిపై చిన్నచూపు, అసూయ పెరిగిపోతాయి. నిజమేనమ్మా మీరు చెప్పింది. కానీ అమ్మాయి అబ్బాయికి నచ్చుతుందా అని నా సందేహం. అందానిదేముంది శాస్త్రి గారు? ఇవాళ రేపు బోలెడు సౌందర్య సాధనాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. కాస్త రూపురేఖలుంటే వాటిని ద్విగుణీకృతం చేసేటందుకు బ్యూటీ పార్లర్లున్నాయి. అయినా అమ్మాయి అందగత్తె కాదు గాని అనాకారి మాత్రం కాదు. శాస్త్రి తనకు ఎదురుగా ఉంచిన ఫోటోని పరిశీలిస్తూ అంది త్రిపురాంబ. ఆవిడ ఆస్తిపాస్తులు, అంతస్తు లేని సంబంధాలను గడప లోపలికే రానివ్వదని పేరుశాస్త్రికి తెలుసు. అమ్మా, మరి కట్న కానుకల విషయం సెలవిచ్చారు కాదు అన్నాడు. మాకు కట్నమెందుకు శాస్త్రి గారు? మాకేం లేదా పోదా? పెళ్లి మా అంతస్తుకు తగ్గట్టు జరిపితే చాలు. అయితే వారికి ఈ విషయాలన్నీ చెప్పి తమ దగ్గరికి వారిని తీసుకొస్తాను. అలాగే. నేను ఈలోగా అమ్మాయి జాతకం చూపిస్తాను. ఎవరికి త్రిపుర పెళ్లి సంబంధం? అప్పుడే అక్కడికి వచ్చిన మాధవరావు గారు అడిగారు. మన రవికి, చెప్పిందావిడ. ఆయనని చూస్తూనే పేరిశాస్త్రి లేచి నిలబడి మర్యాదగా నమస్కరించాడు. కూర్చోండి శాస్త్రి గారు. చిత్తం. అమ్మా, ఆ ఫోటోని అయ్యగారికి చూపించండి. త్రిపురాంబ ఫోటోని భర్తకు అందించింది. ఆయన ఫోటోని అందుకోకుండానే అన్నారు. నేను రవికి ఒక సంబంధం నిశ్చయించాను త్రిపుర. కొన్ని క్షణాల పాటు ఆ గదిలో గాలి స్తంభించింది. నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆయన చెప్పింది అర్థం చేసుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది ఆవిడికి. ఆవిడ ఎంత షాకుకు లోనయిందంటే అప్రయత్నంగానే లేచి నిలబడింది. ఏమిటి? రవి పెళ్లి మీరు నిశ్చయించారా? అవును. అమ్మ, ఇది కాకినాడ. చాలా మంచి సంబంధం. పేరిశాస్త్రి తెల్లబోయి చూస్తున్నాడు. కొడుక్కి పెళ్లి సంబంధాలు వెతకమని ఈవిడ చెబుతుంది. కొడుకు పెళ్లిని నిశ్చయించాను అని మాధవరావు గారు చెప్తున్నారు. ఏది నిజం? తను ఇక్కడ ఉండాలా వెళ్ళాలా? ఆవిడికి ఆగ్రహావేశాలతో ఒళ్ళు తెలియడం లేదు. తనకి మాట మాత్రంగా అయినా చెప్పకుండా కొడుకు పెళ్లి నిశ్చయించుకొచ్చిన భర్తను కసితీరా తిట్టాలనిపిస్తుంది. కానీ అక్కడ పేరిశాస్త్రి ఉన్నాడు అన్న విషయం గుర్తుకొచ్చి తమాయించుకుంది. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చూస్తూ అడిగింది. ఎవరమ్మాయి? చెబుతాను, ముందు ఫోటో చూడు. ఆయన లాల్చీ జేబులో నుంచి ఫోటోని తీసి ఆవిడకిచ్చారు. సన్నని జరియాంచు ఉన్న సిల్కు చీర ధరించిన ఆ అమ్మాయి అద్భుతమైన అందగత్తె కాదు గాని ఆకర్షణీయంగా ఉంది. అమ్మాయి తండ్రి కాకినాడలో ఒక స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్లో హెడ్ క్లర్క్గా పనిచేస్తున్నాడు. చాలా మంచి కుటుంబం,
మాధవరావు గారు చెప్పారు. త్రిపురాంబ ముఖంలో మారుతున్న రంగులని గమనిస్తున్న పేరిశాస్త్రి ఇంకా తను అక్కడ ఉండడం మంచిది కాదని లేచి నిలబడ్డాడు. అయ్యా, నేను సెలవు తీసుకుంటాను అని అక్కడి నుంచి బయటపడ్డాడు. ఆయన వెళ్లేదాకా ఆగిన త్రిపురాంబ భర్త వైపు క్రోధంగా చూస్తూ తీవ్ర స్వరంతో అడిగింది. నా కొడుకు పెళ్లి నాకు మాట మాత్రంగా అయినా చెప్పకుండా నిశ్చయించడం ఏమిటి? రవి నా కొడుకు కూడా, ఆ విషయం మర్చిపోకు. అసలు ఎవరిని అడిగి వాడి పెళ్లి నిశ్చయించారు మీరు? రవి స్రవంతిని చూడగానే ఇష్టపడ్డాడు. స్రవంతి ఎవరు? రవికే నేను నిశ్చయించిన ఆ ఫోటోలోని అమ్మాయి. నాతో చెప్పనవసరం లేదనుకున్నారా? నేను చచ్చాననుకున్నారా? నువ్వు నాతో సంప్రదించకుండా శ్రీధర్ పెళ్లి నిశ్చయించినప్పుడు నేనేమైనా గొడవ చేశానా? అంటే ఈ రకంగా ప్రతీకారం తీర్చుకున్నారన్నమాట. ప్రతీకారం ఏమిటి త్రిపుర? అంత పెద్ద మాటలెందుకు? నీకు నచ్చిన సంబంధాన్ని పెద్దబ్బాయికి నువ్వు నిశ్చయించావు, నాకు నచ్చిన సంబంధం చిన్నబ్బాయికి నేను నిశ్చయించాను. మన పిల్లలు సుఖపడాలి అనేగా మనిద్దరి ఆశ. చూశారులే మహా గొప్ప సంబంధం. మన కాళ్ళ దగ్గర నిలబడ్డానికి కూడా అర్హత లేని వాళ్లతో మనం ఇయ్యమందాలా? అసలు మీకెలా తోచింది ఆ సంబంధం నిశ్చయించాలని? కోపంగా మండిపడుతూ అరిచింది. నీకు కోడలు తెచ్చే కట్నంపై ఆశ లేదు కదా త్రిపుర? కట్నం ఇచ్చుకోలేని వాళ్ల పిల్లని చేసుకుంటే తప్పేమిటి? చేసిన పనిని సమర్థించుకుంటున్నారా? నే చేసింది మంచి పని కాబట్టే సమర్థించుకుంటున్నాను. ఏమిటండి మీరు చేసిన మంచి పని? ఓ గుమస్తాగాడి కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చేయాలి అనుకోవడమా? రవి ఇష్టపడ్డాడు. నాకిష్టం లేదు, కరుగ్గా అంది. రవి ఇష్టపడ్డాడా? లేదు, మీరేవో మాయమాటలు చెప్పుంటారు. లేకపోతే నా చేత్తో పెట్టందే అన్నమైనా తినని రవి నాతో చెప్పకుండా పెళ్లికి ఒప్పుకోడు. కావాలంటే ఇప్పుడే రవిని పిలుస్తాను, నువ్వే అడుగు. మాధవరావు గారు లోపలికి చూస్తూ పిలిచారు. రవి! ఆయన 2 సార్లు పిలిచాక గదిలో డ్రెస్ అవుతున్న రవిచంద్ర బయటకొచ్చాడు. ఏమిటి నాన్నగారు? నేను నీకు నిశ్చయించిన కాకినాడ సంబంధం నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించావా, లేక నా బలవంతం వల్ల ఒప్పుకున్నావా? నేను మనస్ఫూర్తిగా ఇష్టపడే అంగీకరించాను కదా. కొడుకు చెప్పిన మాటలు పిడుగుపాటుగా ధ్వనించాయి త్రిపురాంబకి. ఆవిడ హతాసురాలైంది. పోస్ట్! వీధి వరండాలో నుంచి పోస్ట్ మ్యాన్ పిలుపు విన్న రఘురామయ్య ఆతృతగా వీధి వరండాలోకి వచ్చాడు. పోస్ట్ మ్యాన్ ఒక కవర్ అందించి వెళ్ళిపోయాడు. ఉత్తరం చదువుతున్న ఆయన ముఖంలో రంగులు మారిపోతున్నాయి. ఎక్కడి నుంచండి ఉత్తరం? పెళ్లివారు ఏమైనా రాశారా? భర్త మొహం చూసేటప్పటికీ జానకమ్మకు విషయం అర్థమైన ఆశ నోరు తెరిపించింది. అవును, పొడిగా అన్నారాయన. ఏం రాశారు? గతంలో మన అమ్మాయిని చూసి వెళ్ళిన వాళ్ళు ఏం రాశారో వీళ్ళు అదే రాశారు. వాళ్ళ అబ్బాయికి మరో సంబంధం కుదుర్చుకున్నారట. కూతురికి ఈ సంబంధమైనా నిశ్చయమవుతుంది అని ఆశ పెట్టుకున్న జానకమ్మ మనసు నిరాశ నిస్పృహలతో నిండిపోయింది. పైకి ఎంతో మామూలుగా అంది. పోనీలేండి, మరో సంబంధం చూద్దాం. ఇప్పటికీ 15వ సంబంధం. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళైనా నచ్చిందన్నారా? ఊరుకోండి, శ్వేత వినగలదు, ఆవిడ మందలింపుగా అంది. రఘురామయ్య తమాయించుకున్నాడు. పెద్ద కూతురు శ్యామల పెళ్లి విషయంలో అంతగా శ్రమపడిన ఆయనకి శ్వేత పెళ్లి విషయంలో చెప్పులు అరిగిపోయేలా తిరగడం అనే మాటకు అర్థం తెలిసింది. కూతురి పెళ్లి చేయాలనే శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాడు. కానీ ఏ ఒక్కటి కలిసి రావడం లేదు. మళ్ళీ సంబంధాల వేట మొదలు పెట్టాలి అనుకుంటేనే ఆయనకి దిగులుగా ఉంది. ఫోటోలు అంటారు, జాతకాలు అంటారు. అమ్మాయి ఫోటో నచ్చి జాతకాలు నప్పి పెళ్లి చూపుల దాకా వచ్చాకే అసలు టెన్షన్ మొదలవుతుంది. తీరైన ముఖ కవళికలతో ఆకర్షణీయంగా ఉండే శ్వేత నల్లని శరీర ఛాయ ఏ పెళ్లివారిని ఆకర్షించటం లేదు. చామన ఛాయ అని కన్నప్రేమ సరిపెట్టుకున్న శ్వేత నల్లటిది అనే నిజాన్ని ఒప్పుకోక తప్పదు. 2 రోజులుగా కుదురుతుంది అని ఆశలు పెంచుకున్న సంబంధం కుదరలేదు అనే నిరాశ నిస్పృహలతో కుంగిపోయాక 3వ రోజు వైరాగ్యం మొదలైంది రఘురామయ్య దంపతులకి. ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం లాగే పెళ్లి సంబంధాల వైరాగ్యం కూడా ఒకటి ఉంటుంది. తమకి అనుకూలంగా ఉన్న సంబంధం అన్నీ నిశ్చయమై చివరికి ఏదో కారణంగా తప్పిపోయినప్పుడు కలిగే వైరాగ్యం అది. ఎవరికి ఎక్కడ ఘటనో, కళ్యాణ యోగం రాలేదు వగైరా స్టేట్మెంట్లు ఆ వైరాగ్యంలోంచే పుట్టినవి. ప్రస్తుతం రఘురామయ్య దంపతులు ఇలాంటి వైరాగ్యంలోనే ఉన్నారు. తన పెళ్లి విషయంలో తల్లి తండ్రి ఎంత అశాంతిగా ఉన్నారో శ్వేతకు తెలుసు. అసలు ఆమెకు ఈ పెళ్లి చూపుల తతంగమే అసహ్యంగా తోస్తుంది. గంగిరెద్దులా అలంకరించుకుని వచ్చి పెళ్లివారి ముందు కూర్చోవడం,
వాళ్ళు అడిగే అడ్డమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి వాళ్ళ నుంచి వచ్చే చల్లటి కబురు కోసం ఆత్రంగా ఎదురు చూడడం. వాళ్ళు చావు కబురు చల్లగా చెప్పినట్లు తను నచ్చలేదు అని చెప్పడం. నిజానికి ఎవరికైనా నచ్చనిది తను కాదు, తన ఒంటి రంగు అని ఆమెకు తెలుసు. తన శరీరపు నలుపు రంగుని చామనఛాయగా మార్చడానికి తల్లి చెయ్యని ప్రయత్నమంటూ లేదు. పత్రికలలో రాసే చిట్కాలన్నింటినీ ఉపయోగించింది, కానీ ఫలితం లేదు. గ్రాడ్యుయేషన్ చేసిన తను పీజీ చేయాలి అనుకుంది, కానీ తండ్రి ఒప్పుకోలేదు. తను ఎంఏ చదివితే తనకంటే ఎక్కువ చదివిన వాడిని తనకు భర్తగా తేలేరని ఆయన భయం. తండ్రి మనసును అర్థం చేసుకున్న ఆమె ఇంకా చదువుకోవాలి అనే తన కోరికను మనసులోనే సమాధి చేసేసింది. రఘురామయ్య వీధి వాకిట్లో మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు. ఆయన యాంత్రికంగా ఆ పని చేస్తున్న మనసులో మాత్రం ఆలోచనలు జోరీగల్లా ముసురుకుంటున్నాయి. ఆయన ఆలోచనలకి కేంద్ర బిందువు శ్వేత పెళ్లి. 24 ఏళ్ల కూతురు పెళ్లి ఆయనకి ఓ పెద్ద సమస్య అయింది. గత 5 ఏళ్లుగా ఆమె పెళ్లి చేయాలి అని ఆయన చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. గేటు తెరిచిన చప్పుడవడంతో ఆయన ఆలోచనల్లోంచి తేరుకుని అటువైపు చూశాడు. పెళ్ళిళ్ళ పేరయ్య. ఆయనను చూడగానే రఘురామయ్యలో నూతనోత్తేజం ప్రవేశించింది. మళ్ళీ శ్వేత కోసం ఏదో సంబంధం తెచ్చి ఉంటాడు, తప్పేదేముంది, ప్రయత్నిద్దాం అనుకున్నాడు. కుళాయి కట్టేసొస్తూ నమస్కారం, రండి అన్నాడు. ఇద్దరు వరండాలో ఉన్న ఫ్రేము కుర్చీల్లో కూర్చున్నారు. అమ్మాయికి ఏమైనా సంబంధం కుదిరిందా అండి? లేదండి, రవంత నిరాశ నిండిన స్వరంతో అన్నాడు. కుదిరిపోయిందని చెబుతారేమో, నేను మీ ఇంటికి వచ్చిన సంకల్పం వృధా అవుతుంది అనుకున్నానండి. కుదిరితే మీకు చెప్పకుండా ఉంటానా? అయ్యా, నేను తెచ్చిన విషయం గతంలో మీ అమ్మాయిని చూసి తిరస్కరించిన బెజవాడ సంబంధం. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీ అమ్మాయిని చేసుకుంటాము అంటున్నారు. ఏ, వాళ్ళ అబ్బాయికి ఎక్కడా సంబంధం దొరకలేదా? 6 నెలల క్రిందట మా అమ్మాయిని చూసి నచ్చలేదు అన్నవాళ్ళు మళ్ళీ మా సంబంధానికి వాళ్ళంతట వాళ్లే ఎందుకు కలిపినట్లు? వాళ్ళు కూడా ఈ 6 నెలల్లోనూ చాలా సంబంధాలు చూశారట, కానీ ఒక్కటి కలిసి రాలేదు. ఎందుకీ మీరు చెప్పేదేమిటండి? మీ అమ్మాయికి ఇంతవరకు ఏ సంబంధము కుదరలేదు. పైగా వాళ్ళంతట వాళ్లుగా మీ అమ్మాయిని చేసుకుంటాము అని కబురు పంపారు. ఆలోచించుకోండి. కావాలనుకోవడం కష్టం, కానీ వద్దనుకోవడం ఎంతసేపు? పేరయ్య వెళ్ళిపోయాడు. రఘురామయ్య అలాగే కూర్చుండిపోయారు. ఒక్కసారి తిరస్కరించిన వాళ్ళు మళ్ళీ కబురు పంపారంటే ఆయనకి ఆశ్చర్యంగా ఉంది. ఆడపిల్లను అడిగి చేసుకునే కులం కూడా కాదు తమది. భార్య పిలుపుతో ఉలిక్కిపడి చూశాడు. పేరయ్య గారు వచ్చినట్లున్నారు. అవును అంటూ ఆయన విషయం చెప్పాడు. విన్న జానకమ్మ ఆశ్చర్యంగా ఏసడింపుగా అంది. ఏమిటి, 6 నెలల క్రిందట మనమ్మాయి నచ్చలేదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మనతో సంబంధం కలుపుకుంటాము అని కబురు పంపారా? బాగుంది, చాలా బాగుంది. వాళ్ళ అబ్బాయికి ఏ సంబంధము కుదరలేదట. మీ అమ్మాయికి కుదరలేదు కదా, ఆలోచించండి అంటాడు ఈయన. ఒకసారి తిరస్కరించాక మళ్ళీ కావాలి అనుకోవడానికి వాళ్లకు సిగ్గు లేకపోతే వాళ్లతో వియ్యమందడానికి మనం మాత్రం సిద్ధంగా ఉన్నామా? తృణీకారాన్ని, నిరసనను స్వరంలో ప్రతిఫలింపజేస్తూ అందామే. మరే అన్నారాయన. ఆ రాత్రి రఘురామయ్యకు నిద్ర పట్టలేదు. ఆఖరికి పేరయ్య మాటలే గుర్తుకొస్తున్నాయి. మీ అమ్మాయికి పెళ్లి కుదరలేదు కదా, ఆలోచించండి. రైల్వే ఉద్యోగిగా ఆ ఏడాదే రిటైర్ అయిన తనకి కూతురికి కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేయటం పెద్ద సమస్యేమీ కాదు. కానీ ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కళ్ళు కూడా శ్వేత నచ్చింది అని ముందుకు రాలేదు. అసలు దానికి పెళ్ళవుతుందా అని ఆలోచిస్తున్న ఆయనకి గుండెల్లో కలుక్కుమన్న బాధ. ఇటు నుంచి అటు ఒత్తిగిల్లడంతో భార్య మంచం మీద కూర్చుని ఉండడాన్ని చూశాడు. జానకి, నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదండి, తుళ్ళిపడింది ఆవిడ. ఆయన లేచొచ్చి ఆవిడ పక్కనే కూర్చున్నాడు. నాకు నిద్ర పట్టడం లేదు. జానకి, నేను శ్వేత పెళ్లి చేయగలనంటావా? ఆయన స్వరం చిన్నగా కంపిస్తుంది. ఛ, అవేం మాటలండి. ఆవిడ కళ్ళల్లో నీళ్లు రాయి. నా భయం, బాధ నీకు అర్థం కావు జానకి. గత 4 ఏళ్లుగా దాని పెళ్లి గురించి నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఒక్కటి కలిసి రాలేదు. నిజమే, కానీ ఏం చేస్తాం? చూస్తూ చూస్తూ ఏ దారిని పోయేవాడి చేతిలోనో పెట్టలేం కదా. అది కాదు, పోనీ పేరయ్య గారు చెప్పినట్లు ఆ విజయవాడ సంబంధం. వద్దండి, ఆయన చెప్పేది పూర్తి కాకుండానే అంది. వాళ్ళు గతంలో శ్వేతను తిరస్కరించారు. ఆ తిరస్కారంతో దాని మనసెంత గాయపడిందో నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళంతట వాళ్లుగా దాన్ని చేసుకుంటాము అని ముందుకొచ్చిన ఆ తిరస్కారాన్ని, అవమానం తాలూకు బాధను అది మర్చిపోతుంది అనుకోను. ఆ రోజు వాళ్ళు శ్వేతను సరిగా చూడను కూడా లేదు.
ఆ అబ్బాయి ఇంటి కప్పుకేసి చూస్తూ కూర్చున్నాడు. పెళ్లి చూపుల్లో దాని పేరడిగి అది శ్వేత అని చెప్పగానే అతని పెదవుల మీద కదిలిన వ్యంగ్యపూరితమైన చిరునవ్వు బహుశా అది ఈ జన్మంతా గుర్తుపెట్టుకుంటుందేమో. రఘురామయ్య నిశ్శబ్దంగా ఉండిపోయాడు. భార్య మాటలలో ఏ ఒక్కటి అసత్యం కాదని ఆయనకి తెలుసు. పెళ్లివారు వెళ్లిపోయాక 2 రోజుల పాటు కూతురి కళ్లల్లో తిరిగిన నీళ్లు తిరిగినట్లే ఉన్నాయి. ఆ అవమానం తాలూకు బాధను ఆమె చాలా రోజులు మర్చిపోలేదు. ఇప్పుడు ఆమె ఆ సంబంధానికి ఒప్పుకోదని తనకి తెలుసు. శ్వేతకు ఏ సంబంధము కుదరడం లేదు. మీరు ఈ సంబంధాన్ని ఒప్పుకోవాలనుకుంటున్నారా? అవును. వద్దండి. మీరు ఒత్తిడి చేశారనో లేక బాధపడుతున్నారనో అది పెళ్లికి ఒప్పుకున్న తర్వాత మనస్ఫూర్తిగా అతనితో కాపురం చేస్తుందనుకోను. తిరస్కారం తాలూకు బాధ, అవమానం అలాంటివి. పోన్లే, మరో సంబంధం చూద్దాం. పేరయ్య గారు ఆ సంబంధం ప్రస్తావించిన విషయం శ్వేతకు తెలియనివ్వకండి. శ్రీధర్ ఇంటికొచ్చేసరికి మాధవరావు గారు, త్రిపురాంబ ఎదురెదురుగా సోఫాలలో కూర్చుని ఉన్నారు. తల్లి ముఖంలోని ఉక్రోషాన్ని, దుఃఖాన్ని, తండ్రి ముఖంలోని గంభీరతను చూసి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుందో ఊహించగలిగాడతను. రవి పెళ్లి నిశ్చయమైనప్పటి నుంచి ఆ ఇంటి వాతావరణం గంభీరంగా మారిపోయింది. తండ్రి రవి పెళ్లి విషయంలో స్వతంత్రించి తీసుకున్న నిర్ణయం అంతవరకు సాఫీగా నడిచిపోతున్న ఆ సంసారంలో కల్లోలాన్ని రేపింది. కంటి చూపుతో, పెదవి బిగింపుతో ఎదుటివాళ్లను శాసించగలిగే తల్లి అహంకారానికి ఇది గొడ్డలిపెట్టు లాంటిది. శ్రీధర్ ఒకసారి తల్లిని తండ్రిని మార్చి చూసి తండ్రి పక్కనున్న సోఫాలో కూర్చున్నాడు. బ్రీఫ్ కేసులోంచి చెక్ బుక్ తీసి తండ్రికి అందిస్తూ అన్నాడు, కొన్ని చెక్కుల మీద మీరు సంతకాలు చేయాలి నాన్నగారు. మాధవరావు గారు చెయ్యి చాపి చెక్ బుక్ అందుకోబోయారు. త్రిపురాంబ చటుకున చెయ్యి అడ్డు పెట్టింది. ఇంకా ఈ వాటి నుంచి ఈ బాధ్యతలన్నీ నువ్వే తీసుకో శ్రీధర్ అంది. ఆయన ముఖంలో క్షణకాలం రంగులు మారాయి. మరుక్షణం తేరుకుని చిరునవ్వు నవ్వాడు. అవును, అదే మంచిది అన్నారు. ఆ స్వరం ఏమీ జరగనట్లు మామూలుగా ఉంది. తల్లి బాధ్యత పేరుతో పెత్తనాన్ని తనకు ఇవ్వడం శ్రీధర్కి సంతోషంగానే ఉన్నా తండ్రి పట్ల తల్లి వైఖరి ఆశ్చర్యాన్ని కలగచేసింది. ఆవిడ్ని సంప్రదించకుండా తండ్రి రవి పెళ్లి నిశ్చయించినందుకు ఆవిడ కోపం. అతను గంభీరమైన ఆ వాతావరణంలో ఎక్కువసేపు కూర్చోలేకపోయాడు. చెక్ బుక్ని తిరిగి బ్రీఫ్ కేసులో పెట్టి గదిలోకి వెళ్ళాడు. గదిలో మంచం మీద కూర్చుని మల్లెపూలు మాల కడుతున్న కల్పన అతన్ని చూసి పూలగిన్నెను వదిలి లేస్తూ అడిగింది, ఇవాళ ఇంత ఆలస్యమైందే? బాగా అలసిపోయినట్లున్నారు. వేడిగా కాఫీ ఇవ్వనా? వద్దు, ఏకంగా భోజనం చేసేస్తాను అంటూ అతను ఆమె పక్కనే కూర్చున్నాడు. కొద్దిసేపు మామూలు సంభాషణ అయ్యాక ఆమె అడిగింది, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడుగు. రవి పెళ్లి మామగారు నిర్ణయించటం అత్తయ్య గారికి ఇష్టం లేదు కదూ? ఎలా ఇష్టం ఉంటుంది? ఆయన మాట మాత్రంగా ఆయన అమ్మతో చెప్పకుండా చేశారు కదా. మామగారు అలా ఎందుకు చేశారు? ఏమో. విచిత్రం ఏమిటంటే రవికి ఆయన నిర్ణయించిన అమ్మాయి ఎలా ఉంటుందో మనకెవ్వరికీ తెలియదు. అంత రహస్యంగా ఆయన రవి పెళ్లి చూపులకు వెళ్ళి ఏకంగా పెళ్లి నిశ్చయించుకుని వచ్చి తర్వాత అమ్మతో చెప్పారు. కారణం ఎవరికీ తెలియదు అన్నాడు శ్రీధర్. అతనికి మర్నాడే రవికి నిశ్చయించబడిన వధువు తాలూకు వివరాలు తెలిసాయి. తల్లి ద్వారా కాదు, అతని అక్క వరలక్ష్మి ద్వారా. ఏమిట్రోయ్, దారి తప్పొచ్చావు? వరలక్ష్మి ముఖం శ్రీధర్ని చూడగానే అప్రసన్నమైంది. దారి తప్పితే మీ ఇంటికెలా వస్తానే అక్కయ్య, నవ్వాడు శ్రీధర్. అక్క బతికి ఉందని మీకెవరికైనా గుర్తుందట్రా? ఛా, అదేమిటి అలా అంటావు? అతను నొచ్చుకున్నాడు. రవికి పెళ్లి సంబంధం నిశ్చయించినప్పుడు మీకెవ్వరికి గుర్తు రాలేదట్రా నేను? పోని నా సంగతి అలా ఉంచు. ఏ సలహా కావలసినా బావగారి దగ్గరికి పరిగెత్తుకుని వస్తారే నాన్నగారు. పెళ్లి సంబంధం విషయంలో ఆయన గుర్తు రాలేదా? లేక ఆయన ప్రమేయం అనవసరం అనుకున్నారా? నాకేమీ తెలియదే. నాన్నే అన్నీ నిర్ణయించుకుని వచ్చాక నాకు అమ్మకి చెప్పారు. నీకు కూడా తెలీదా? నమ్మమంటావా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఎవరికీ చెప్పకుండా, ఎవరితోనూ సంప్రదించకుండా అంత రహస్యంగా తండ్రి కొడుకులు ఇద్దరే పెళ్లి చూపులకు వెళ్ళొచ్చి ఏకంగా సంబంధం ఖాయపరుచుకున్నాక చెప్పడంలో ఆయన ఆంతర్యం ఏమిటి? పోనీ ఏదో పెద్ద సంబంధమా అంటే అది కాదు. తండ్రి గుమాస్తా అట. వాళ్ళకి ఉండడానికి ఇల్లు తప్ప ఏమీ లేదట. నిజమా? నివ్వెరపోయాడు శ్రీధర్. అవునోయ్. అప్పుడే అక్కడికి వచ్చిన శివశంకరం అన్నాడు, నన్ను సంప్రదించకుండా రవి పెళ్లి నిశ్చయించారు అనే బాధ నాకేమీ లేదు గాని మీ నాన్నగారు ఇలాంటి తెలివి తక్కువ పని చేశారేమిటి?
చల్లని సరుకును వదిలించుకున్నట్లు ఎందుకంత తొందర? మీరు కోరుకుంటే కోటేశ్వరుల సంబంధాలు మీ కాళ్ళ దగ్గరకు వచ్చేవి కదా. శ్రీధర్కి తండ్రి రవి పెళ్లి విషయంలో ఎందుకంత తొందరపడ్డాడో అర్థం కాలేదు. అతను అన్యమనస్కంగానే ఇంటికొచ్చాడు. కల్పన అతని ముఖంలోని ఉద్విగ్నతను గమనిస్తూ అడిగింది, ఏమిటలా ఉన్నారు? నేనిప్పుడు మా అక్క వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నాను. తనతో సంప్రదించకుండా రవి పెళ్లి నిశ్చయించినందుకు మీ బావగారి చేత మీకు అక్షింతలు పడ్డాయా? రవికి బొత్తిగా గతిమాలన సంబంధం చేస్తున్నారు మా నాన్నగారు. అది మా బావగారి బాధ. ఏమిటి మీరనేది? శ్రీధర్ రవికి తండ్రి నిశ్చయించిన సంబంధం వివరాలు చెప్పాడు. ఏమిటి? కల్పన ముఖంలో నివ్వెరపాటు ఆనందంగా మారింది. ఆమెకు ముందు నుంచి ఒక భయం ఉండేది. తన భర్త కంటే అందగాడైన రవికి తనకంటే స్థితిపరుల సంబంధం వస్తుందని, ఈ ఇంట్లో తన విలువ తగ్గిపోతుందని, ఇతరుల గొప్పదనాన్ని అంగీకరించనివని అహం, తనకంటే ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళని చూస్తే అసూయ ఆమె సంతృప్తిగా నవ్వుకుంది. తనకి తోటికోడలు కాబోతున్న అమ్మాయి అంతస్తులో తనకంటే ఎన్నో మెట్ల దిగువన ఉంది. ఆమెకు ఏదో తెలియని ఆనందం కలిగింది. 10 రోజుల తరువాత ఆ ఉదయం శ్వేత పెరట్లో బట్టలు ఆరేస్తూ ఉండగా కాలింగ్ బెల్ మోగిన శబ్దం అయింది. వంటింట్లో ఉన్న జానకమ్మ పూజ చేసుకుంటున్న రఘురామయ్య కంటే ముందు ఆ శబ్దాన్ని విన్నది శ్వేతే. ఆమె చేస్తున్న పనిని వదిలి వచ్చి తలుపు తీసింది. గుమ్మానికి ఎదురుగా ఉన్న ఆ వ్యక్తిని చూసి ఆమె నిశ్చేష్ట అయింది. ఆహ్వానించటం మర్చిపోయి అలాగే నిలబడిపోయింది. శ్వేత ఆవిడ్ని తేలిగ్గానే గుర్తుపట్టగలిగింది. కానీ ఆవిడ తమ ఇంటికి ఎందుకు వచ్చింది అనేది ఆమె ఊహకందని విషయం. మీ నాన్నగారు ఉన్నారా అమ్మా? ఆవిడ అడగడంతో తెప్పరిల్లిన ఆమె, ఉన్నారు, పూజ చేసుకుంటున్నారు, కూర్చోండి అంది తడబాటుగా. ఆవిడ లోపలికొచ్చి కూర్చుంది. శ్వేత పరుగులాంటి నడకతో లోపలికి వచ్చి తల్లితో చెప్పింది, అమ్మా ఆవిడొచ్చారు. ఆమె స్వరంలో ఉద్వేగం. ఆవిడా? ఎవరావిడా? జానకమ్మకు అర్థం కాలేదు. విజయవాడ సంబంధం, పెళ్లి కొడుకు తల్లి. జానకమ్మ చేతిలోని గరిట జారిపడింది. ఆవిడ సంభ్రమాశ్చర్యాలతో తలమునకలవుతూ బయటకొచ్చింది. నీ మొహం ఎవరిని చూసి ఎవరనుకున్నావో అంది తమాయించుకుంటూ. నేను పొరపాటు పడలేదమ్మా, ఆవిడే, నేను బాగానే గుర్తుపట్టగలను అంది శ్వేత. ఆవిడ అయోమయంగా పూజ గదిలోకి నడిచింది. అప్పటికి రఘురామయ్య పూజ ముగించి బయటకు రాబోతున్నాడు. ఆవిడ మెల్లని స్వరంతో ఉద్వేగంగా చెప్పింది, ఏమండి, విజయవాడ సంబంధం ఆవిడొచ్చింది. ఏమిటి, విజయవాడ సంబంధమా? పేరయ్య గారి చేత మనకి కబురు పంపించిన వాళ్ళు. ఆయన సంభ్రమంతో తలమునకలవుతూ గదిలోకి వెళ్ళి పట్టుపంచి మార్చి బట్టలు ధరించాడు. జానకమ్మ ఆయన వెనకనే వస్తూ గుసగుసగా అడిగింది, ఎందుకొచ్చిందంటారావిడ? ఇంకే ఉంది, శ్వేతకి వాళ్ళ అబ్బాయిని చేసుకుంటాను అని అడగడానికే. ఆవిడ అడిగితే మీరేం సమాధానం చెబుతారు? మీకు మీ సంబంధానికి ఓ నమస్కారం, వెళ్ళిరండి అంటాను. జానకమ్మ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. రఘురామయ్య వీధి గడపలోకి వచ్చాడు. అక్కడ కుర్చీలో కూర్చుని ఉన్న రాజేశ్వరమ్మ లేచి నిలబడి నమస్కరించింది. నమస్కారం అండి, కులాసాగా ఉన్నారా? ఆయన ప్రతి నమస్కారం చేసి గంభీరంగా ఆవిడ్ని చూస్తూ అడిగాడు, మీరేమిటి ఇలా వచ్చారు? ఆయన స్వరంలో ఎంత దాచుకుందామన్నా దాగని అయిష్టత. ఆవిడ గొంతు సర్దుకుని అంది, పేరయ్య గారు మీతో చెప్పినట్లున్నారు. చెప్పారు, కానీ 6 నెలల క్రిందట మా అమ్మాయిని తిరస్కరించిన మీరు మీ అంతటి మీరుగా ఇప్పుడు దాన్ని కోడలుగా చేసుకుందాము అన్న మీతో వియ్యమందడానికి మేము సిద్ధంగా లేము. మీకు కోపం రావడం సహజం, కానీ పెళ్లి విషయంలో మగపిల్లవాడికి 10 సంబంధాలు చూస్తాం, ఆడపిల్లనిచ్చే వాళ్ళు 25 సంబంధాలు చూస్తారు. అలాగే మా అబ్బాయికి మీ సంబంధంతో పాటు మరో సంబంధము చూశాం. ఆ అమ్మాయి మీ అమ్మాయి కంటే తెల్లగా ఉన్నమాట వాస్తవం. మా అబ్బాయికి ఆమె నచ్చింది. వాడికి నచ్చిన పిల్లను చేయటం మా ధర్మం కనుక మీ అమ్మాయిని తిరస్కరించాం. కానీ ఆ రెండో సంబంధం అమ్మాయి జాతకంతో మా వాడి జాతకం నప్పక పెళ్లి కుదరలేదు. అప్పుడు నచ్చని మా అమ్మాయి మీ అబ్బాయికి ఇప్పుడెలా నచ్చింది? నచ్చకపోవడానికి మీ అమ్మాయి కురూపేమీ కాదు, రంగు తక్కువన్న మాటే గాని ఆ ముఖంలోని కళ, ఆమెలోని అణుకువ. మేము ఎన్నో సంబంధాలు చూసాం, ఒక్కరంటే ఒక్కరికి కూడా లేదు. రంగుదే ఉందిరా పిచ్చినాన్న, తెల్లగా పిండి బొమ్మలా ఉంటే మాత్రం అందంగా ఉంటారేమిట్రా అన్నాను. మావాడు నా మాటలతో ఏకీభవించాడు. నిజానికి ఇన్ని నెలల తరువాత మా అంతటి మేముగా మీ పిల్లను చేసుకుంటాము అని అడగడం మీలో ఎన్ని భయ సందేహాలను రేకెత్తిస్తుందో కూడా నాకు తెలుసు.
కానీ మీరు ఎలాంటి సందేహాలను పెట్టుకోని అవసరం లేదు. నాకు ఆడపిల్లలు లేరు. ఉన్నది ఇద్దరు అబ్బాయిలే. మీ అమ్మాయిని కోడలిగా కాదు కూతుర్లా చూసుకోగలను. రఘురామయ్య మనసు ఆయనకు తెలియకుండానే మెత్తబడిపోతుంది. ఆవిడ మాటలోని మహత్యం ఏమిటో గాని ఆయన మనసులో ఆవిడ పట్ల ఉన్న వైషమ్య భావం మటుమాయమైపోయింది. ఆవిడన్నది నిజమే. మగపిల్లవాడు గలవాళ్లే కాదు, ఆడపిల్ల గలవాళ్లు కూడా బోలెడు సంబంధాలు చూస్తారు. వీలైనంత మంచి సంబంధం చేయాలని, తమ పిల్లలు సుఖపడాలని తల్లిదండ్రులు వాంఛిస్తారు. అందమైన అనుకూలమైన భార్య లభించాలని అబ్బాయిలు, అందమైన మంచి ఉద్యోగం ఉన్న అబ్బాయి భర్తగా రావాలని ఆడపిల్లలు కోరుకుంటారు. ఘటన మాట అటుంచి సాధ్యమైనంత వరకు తమకు అన్ని విధాలా అనుకూలమైన సంబంధాన్ని నిశ్చయించడానికి ఇరుపక్షాల వాళ్ళు తాపత్రయపడతారు. మీరైనా మేమైనా పెళ్లి సంబంధం వద్దు అనుకోవడం సులువు అన్నయ్య గారు, కావాలి అనుకోవడమే కష్టం. అప్పట్లో మీ సంబంధం వద్దని సులువుగానే చెప్పేశాం. ఇప్పుడు మళ్ళీ మీ సంబంధాన్నే కావాలి అనుకోవడం మీకే కాదు మాకు కష్టమే. మీరిప్పుడు మమ్మల్ని కాదన్నా తల వంచుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగానే ఉన్నాను. 2 నిమిషాల పాటు ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. రఘురామయ్య ఆవిడ వైపు చూస్తూ అన్నాడు, మా అమ్మాయితో నా భార్యతో ఆలోచించి మీకు ఏ విషయమో సాధ్యమైనంత తొందరలో తెలియజేస్తాను. ఆవిడ లేచి నిలబడింది. మంచిదన్నయ్య గారు, మీకు ఈ విషయంలో ఎలాంటి సందేహాలున్నా సంకోచించకుండా బయట పెట్టండి, వస్తాను. ఆవిడ చేతులు జోడించి నమస్కరించి వెళ్ళిపోయింది. రఘురామయ్య అలాగే కూర్చుండిపోయాడు. ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను జానకమ్మతో పాటు శ్వేత కూడా స్పష్టంగా వింది. ఒక గదిలో మాట్లాడితే మరో గదిలోకి వినిపించకపోవడానికి ఆ ఇల్లేమీ రాజ్మహల్ కాదు. ఆవిడ వెళ్ళిపోయింది అని నిర్ధారించుకున్నాక బయటకొచ్చింది జానకమ్మ. ఆయన భార్యని చూస్తూనే అన్నాడు, రాజేశ్వరమ్మ గారు ఎందుకొచ్చారంటే? ఆయన చెప్పింది పూర్తి కాకుండానే ఆవిడ అడిగింది. ఆవిడ మీతో మాట్లాడిందంతా విన్నాను, క్షణమాగి అంది. ఆవిడతో ఎందుకలా చెప్పారు? ఇంకెలా చెప్పమంటావు? అంటే ఈ సంబంధం మీకు ఇష్టమేనన్నమాట. ఆయన ఏదో ఆలోచిస్తూ భార్య మాటలకు జవాబివ్వలేదు. ఒకసారి వద్దు అని తిరస్కరించాక మళ్ళీ ఆవిడ మనల్ని వెతుక్కుంటూ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ సంబంధంలో ఏదో లొసుగుంది. అలా ఎందుకు అనుకోవాలి? పెళ్ళి అంటే ఇరుపక్షాల అంగీకారంతో కూడిన వ్యవహారం. అప్పట్లే మనమే వాళ్ళ సంబంధాన్ని వద్దనుకుని ఇప్పుడు కావాలనుకుంటే? ఏమో, నాకెందుకో ఈ సంబంధం అంగీకరించడానికి మనస్కరించడం లేదు. ఈ సంబంధాన్ని ఒప్పుకుని తీరాలి అని నేను అనడం లేదు జానకి, ఆలోచించవలసిన విషయం అంటున్నాను. అబ్బాయి ఉద్యోగం చేస్తున్నది ప్రైవేటు కంపెనీలో. అయినా ఉద్యోగం మంచిది, పెద్దగా బాదరబందీలు లేని సంసారం. పెళ్లిళ్ల విషయంలో ఎక్కడో ఓ చోట రాజీ పడక తప్పదు. మొదట్లో శ్వేతకి ఇంజనీర్నో లేక బ్యాంక్ ఆఫీసర్నో తప్ప మరో సంబంధం చూసేవాడిని కాను. తర్వాత కొన్నాళ్లకు బ్యాంకులో క్లర్క్ అయినా పర్వాలేదు అనుకున్నాను. ఇప్పుడు ప్రైవేటు కంపెనీ అయినా పర్వాలేదు అనుకునే స్థితికి వచ్చాను. మరో సంబంధం సమీపంలో లేదు. ఉన్న వాళ్లకైనా శ్వేత నచ్చుతుందో లేదో. జానకమ్మ మౌనం వహించింది. భర్త చెప్పిందంతా నిజమే, కానీ ఒకసారి తిరస్కరించిన వాళ్ళు మళ్ళీ తమ అంతట తామే ముందుకు ఎందుకు వస్తున్నారు అనేది ఆవిడకు జవాబు దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. శ్వేత రాజేశ్వరమ్మకి తండ్రికి మధ్య నడిచిన సంభాషణను పూర్తిగా వింది. తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నది కూడా వింది. మీకు మీ సంబంధానికి ఒక నమస్కారం అని చెప్పేస్తాడు అనుకున్న తండ్రి రాజేశ్వరమ్మ మాటలతో మెత్తబడుతూ ఉండడం గమనించిన ఆమె తనకింకా పెళ్లి కాదనే భయంతోనే తండ్రి ఆ సంబంధం విషయంలో మెత్తబడ్డాడు అనేది నిర్వివాదాంశం. అయినా తనను తిరస్కరించిన 6 నెలల తర్వాత ఆవిడ తమ ఇంటికి స్వయంగా వచ్చి తనని కోడలిగా చేసుకుంటాను అని సుముఖతను ఎందుకు వ్యక్తం చేసినట్లు? పెళ్లి చూపుల రోజున తన వైపు ఓసారి చూసిన తర్వాత ఇంటి పైకప్పు వైపు చూస్తూ కూర్చున్న అతను గుర్తుకొచ్చాడు ఆమెకు. తన పేరు శ్వేత అని చెప్పగానే ఆ రోజు అతని పెదవులపై కదలాడిన వ్యంగ్యపూరితమైన చిరునవ్వుని తను ఎప్పటికీ మర్చిపోలేదు. ఆమె మనసు అతన్ని భర్తగా ఊహించుకోవడానికి ఎదురు తిరుగుతోంది. జీవిత భాగస్వామిని ఎన్నుకునేటందుకు ఏర్పాటు చేసిన పెళ్లి చూపులలో కనీసం తనని కుతూహలంతో చూడని అతనికి పెళ్లి పట్ల నిర్లిప్తత కంటే తనపైన మొదటి చూపులోనే అయిష్టత కలిగింది అనేది పచ్చి నిజం. తనపై ఉదాసీన భావంతో ఉన్న అతన్ని తన జీవితంలోకి ఎలా ఆహ్వానించగలదు?